ఐఎఫ్ఎఫ్ఆర్ఏఎస్. సో ఈరోజైతే మన వెకేషన్ సిరీస్లో డే 3. ఇంకా ఈరోజు ప్లాన్స్ వచ్చి ఇప్పుడైతే జస్ట్ ఫ్రెష్ అయిపోయి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి కర్మచక్ర రిసార్ట్ పోతున్నాం. సో లెట్స్ గో. హలో పీపుల్, ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాం కర్మ హబ్ అనే రెసార్ట్కి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి దెన్ విల్ హ్యావ్ ఎ గుడ్ చేస్తాం. ఇక్కడ మసాజ్కి వెళ్తాం అండ్ దెన్ వీల్ గో స్విమ్మింగ్ అగైన్. అండ్ ఇక్కడ లూలు మాల్ ఉంది, లూలు మాల్కి వెళ్తాం. సో లెట్స్ గో. సో ఇంకైతే ఇప్పుడు మేము రిసార్ట్కి రీచ్ అయిపోయాం గైస్. సో వీ ఆర్డర్డ్ ఫుడ్. ఇంకా మేమైతే ఇంకా కేరళలో ఉన్నామంటే ఖచ్చితంగా వాళ్ళ అథెంటిక్ ఫుడ్డే ట్రై చేస్తాం. కేరళ స్పెషల్ అప్పం, చికెన్ కర్రీ, ఇంకా పూరి సాగిది నార్మల్గానే ఉంటుంది, బట్ అప్పం అయితే మాకు చాలా ఇష్టం. ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ బ్యూటిఫుల్ రిసార్ట్ని ఎంజాయ్ చేసాం గైస్. చాలా బాగుండింది. సేమ్ లైక్ ఆ రిసార్ట్ బ్యాక్ వాటర్స్కి ఉంటుంది, బట్ ఈ రిసార్ట్ వచ్చి బ్యాక్ వాటర్ పైన బిల్డ్ అయి ఉంది. సో ఇట్ వాజ్ రియలీ గుడ్. ఇంకా దాని తర్వాత అక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకొని దెన్ మళ్ళీ మేము లంచ్ చేయడానికి సేమ్ మలబార్ విలేజ్ రెస్టారెంట్కే పోయినాము కొట్టాయంలో. ఆఫ్టర్ దట్ లెట్స్ గో. సో మాదైతే లంచ్ మళ్ళీ మేము నిన్న వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళాం కొట్టాయంలో. ఏంటి మలబార్ విలేజ్ రెస్టారెంట్కి. సో రెస్టారెంట్లో ఫుడ్ తినేసి ఇప్పుడైతే మమ్మీకి స్పా సెషన్కి వచ్చినాం. లైక్ ఆయుర్వేదిక్ మసాజ్ అండ్ స్టీమ్ బాత్ అన్నీ మమ్మీ కోసం. కేరళలో ఫేమస్ కదా, సో వీ కేమ్ హియర్ ఫర్ దాట్. ఇంకా మమ్మీని అక్కడ డ్రాప్ చేసి మేమైతే మళ్ళీ మా రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. మా రిసార్ట్లో మేము చిల్ అవుదామని. ఇక్కడ బోరింగ్ మాది వచ్చి 75 minutes అనుకుంటా, 90 minutes అంట మసాజ్ సెషన్, స్పా సెషన్. సో ఇట్ విల్ బీ బోరింగ్ ఫర్ అస్ కాబట్టి వీఆర్ గోయింగ్ హోమ్. వీఆర్ గోయింగ్ టు రెసార్ట్. లెట్స్ గో. సో మీకు ఒకసారి ఇది చూపిస్తే ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్, మీకు ఇక్కడ ఉంది కొట్ట. మేము మా రిసార్ట్కి అయితే వచ్చేసాం ఇప్పుడే. సో ఇప్పుడు రిసార్ట్కి అంటే రూమ్లోకి వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ సన్సెట్ అయితే సూపర్ ఉంటుంది గైస్ మేము ఉండే రిసార్ట్లో నుంచి, అండ్ పూల్ వ్యూతో. సో అది చూడాలనుకుంటున్నాం కదా సింధు. ఎస్. సో ఇంకొచ్చే బ్రష్ తీసుకొని సింధు ట్యాప్ చూసి ఇంకా మళ్ళీ మేము వెళ్ళిపోతాం సన్సెట్ చూడడానికి. దాని తర్వాత సన్సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక్కడ నుంచి లూలు మాల్కి వెళ్తాం. లూలు మాల్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే లూలు మాల్లో ఏముండదు కానీ అక్కడ ఎలా ఉందో ఇక్కడ లూలు మాల్ ఎలా ఉందో అదంతా చూస్తాం. యా, అంటే ఎక్కడంటే కొట్టాయంలో గైస్. ఇక్కడ నుంచి ఒక ఎన్ని కిలోమీటర్స్? 20 minutes ఉంటుంది. 20 minutes. అంత దూరం. మనం పోయే రెస్టారెంట్కి 18 minutes మేము వెళ్ళారు, బట్ దాని వెనకలే అది. సో 15 minutes అంతే లూలు మాల్కి మా రిసార్ట్ నుంచి. సో ఇంకా మా రిసార్ట్ చూపిస్తాను నేను గైస్ మీకు. Hanging on, walking tall. మన రిసార్ట్లో కూడా స్పా ఉంది గైస్, బట్ మనకు కావాల్సిన టైంలో అపాయింట్మెంట్స్ బుక్ అయిపోయినాయి. రేపు ఉన్నాయన్నారు, బట్ రేపు వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. మనం వేరే ఊరికి వెళ్ళాలి కదా, సో అందుకని ఇంకా మనం వేరే రిసార్ట్లో తీసుకున్నాం. యా, ఎంట్రన్స్ చూపేయాలా? వెయిట్. ఇప్పుడైతే ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ వచ్చి ద రూమ్ టూర్ గైస్. ఈ వీడియోలో ఖచ్చితంగా రూమ్ టూర్ చూపించేసాను కూడా. సో వాచ్ ఇట్. హాయ్ వెల్కమ్. సో ఇదైతే మన రూమ్ టూర్ వీడియో. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్ ఉంది. ఇక్కడ దీని తర్వాత దీని సైడ్కి మనకి చైర్స్ ఉన్నాయి. లైక్ మనం ఏమైనా ఫుడ్ అలా తెచ్చుకుంటే తినచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇంకా మనకు ఒక టీవీ ఉంది. అండ్ దెన్ మన లగేజ్ పెట్టుకుంటే ఆరెల్స్ కూర్చుండేకి మనకు ఒక చైర్ లాంటిది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హియర్ we have another mirror with some water bottles and మనకి టీ కోసం ఏమైనా కావాలంటే అవి. యాక్చువల్లీ లైక్
మినీ కాఫీ టేబుల్ కైండ్ ఆఫ్. ఓకే. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ కబోర్డ్స్. సో దాని తర్వాత ఇక్కడ మనకి డోర్ నుంచి వస్తూనే సైడ్కి మనకు వాష్రూమ్ ఉంటుంది. సో కంప్లీట్ ఫినిష్ విత్ వాష్రూమ్. అటు సైడ్ అయితే మనకి బాత్ టబ్ ఉంది. అండ్ దెన్ మిర్రర్. ఇక్కడ మనకు ఒక ప్లాంట్ ఉంది. లైక్ ఇట్స్ ఓపెన్ షవర్. సో మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము, బట్ ఇంకో రూమ్ మమ్మీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. సో వి కాంట్ వ్లాగ్ చేయలేకపోయాం. మనకు ఛాన్స్ ఉంటే నేను మీకు చూపిస్తాను. సో మా ఏమంటారు, దెన్ మనకి ఇలా ఫ్రంట్ వచ్చేస్తే ఇక్కడ మనకు లేక్. సో కమ్ చూడండి ఎంత ఇక్కడ మనకు వ్యూని ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ మనకు 2 చైర్స్ ఇచ్చారు. సో పేపర్ ఇప్పుడైతే మేము ఇక్కడ ఒక ఏమంటారు లూలు మాల్కి వెళ్తున్నాము. మా లైటింగ్ సరిగ్గా లేదు, ప్లీజ్ ఇగ్నోరస్. ఎందుకంటే ఇక్కడ అంతా రిసార్ట్స్ ఇంకా డల్గా ఉన్నాయి గైస్, లైటింగ్ అంత బాగాలేదు. ఇంకా సో ఇప్పుడు మేము కొట్టాయమ్మకి లూలు మాల్కి వెళ్తున్నాం. ఆల్రెడీ 8 o'clock అరౌండ్ టైం అయింది. ఇఫ్ యూ ఆర్ లక్కీ దెన్ అది ఓపెన్లో ఉంటుంది. లేదంటే వీల్ హ్యావ్ డిన్నర్ సంబీర్ అండ్ గో బాయ్. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అలా ఒక 7:30 8 o'clock ఇంకా మేము కొట్టాయంకి వెళ్ళాం గైస్ లూలు మాల్కి. ఇంకా ప్లేసెస్ ఏం లేవు అక్కడ తిరగడానికి, అన్నీ చూసేసాము ఆల్రెడీ. ఇంకా కేరళలో అన్నీ మనకంటే కొంచెం ఫాస్ట్గానే క్లోజ్ చేసేస్తారు, లైక్ టూరిస్ట్ అట్రాక్షన్స్ లైక్ 5:30 6 in the evening. ఇంకా సో అలానే లూలు మాల్లో ఇంకా మేము డిన్నర్ కమ్ స్నాక్స్ 2 కలిపి ఇంకా మెక్డొనాల్డ్స్లో బర్గర్ అండ్ లైక్ ఫ్రైస్ అవి తినేసాము. ఇంకా దాని తర్వాత తినేసిన తర్వాత వి వెంట్ ఫర్ షాపింగ్ అండ్ లూలు మాల్. అంటే చాలా పెద్దగా ఉండింది, బట్ ఇట్స్ టూ క్రౌడెడ్. ఎందుకంటే ఇంకా స్కూల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఎవ్రీ వన్ కేమ్ టు బై లాట్స్ ఆఫ్ స్టఫ్. ఇంకా మేము అందుకే జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసేసి మాకు కావాల్సిండేవి కొనుక్కొని వీ వర్ బ్యాక్. ఇంకా మనమైతే లూలు మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 10:30 or 10:45 అయిపోయింది గాయస్ అప్పటికే. ఇంకా మాల్ కూడా 11 o'clock అంతా క్లోజ్ చేసేస్తారు. సో ఇంకా వీ హ్యావ్ టు గో టు అవర్ రిసార్ట్ కదా, మళ్ళీ మనకు అదొక 20 minutes 25 minutes పడుతుంది. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము మన రిసార్ట్కి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు Life of RAS and don't forget to follow us on Instagram. Lots of love. Keep supporting.